తాతగారు నమస్తే, మీ పేరండి? నా పేరు యారా పూర్ణచంద్రరావు అండి. తాతగారు ఏం చేస్తారు? నేను ఇక్కడ శ్రీకాకుళంలో కట్ట మీద బడ్డీ కొట్టు. ఓకే. ఏం తాత, మరి ఈ రోజున మీ వయసు ఎంత ఉంటుంది? వయసు 82 సంవత్సరాలు. ఓకే. ఈ 82 సంవత్సరాల అనుభవం బట్టి చెప్పండి, ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి అసలు? ఈ రోజున 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, పేపర్లో కూడా యాడ్ లేయటం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా. ఏంటి, ఎలా అనిపిస్తుంది తాత మీ వయసులో? నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉంది, పొరపాటు కాడ ఏ జోక్యం లేదు. అంతా స్టంటు, కుర్రోళ్ళు చదువుతాం, పట్టుదల, దాంతో వచ్చారు తప్ప ఏదో రాజకీయ నాయకులు ఏదో అనుకుంటాం మట్టుకే అది చాలా పొరపాటు. అది కాదు. అది అంటే ఈ రోజున ఎందుకు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, మా ప్రభుత్వ హయాంలోనే నాడు నేడు ద్వారా ఎన్నో స్కూల్స్ డెవలప్ చేసాం, అందుపరంగానే ఈ రోజున ఈ విధంగా ఉత్తీర్ణ శాతం పెరిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏంటి తాత, ఏం చెప్తారు? మరి అంటే వైపీసీ నాయకులు అది వరకు బొమ్మలు వేసుకునేవాళ్ళు కదా, ఇవాళ ఆ బాధతో వాళ్ళు అనుకుంటాం తప్ప ఇది ఎవడు ప్రాబల్యం లేదు. ఎవడు కాడే చదువుకుని మాస్టర్లు కృషి చేసి ఏంటి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది ప్రభుత్వంలో అనేది కాదు, ఇప్పుడు వచ్చిందట. దాన్ని మార్పు రకంగా మనం అనుకుంటాం తప్పు. ఇది ప్రభుత్వందేనని మనం అనకూడదు. వాస్తవంగా ప్రభుత్వం పగడబందీ కూడా ఉంది. ఆ పగడబందీతో కూడా మనం ఈ రకంగా తెచ్చుకున్నాం అనేది మనకి అనిపించేది కారణం కూడా ఉంది. నా 82 సంవత్సరాల చరిత్ర లెక్కలో ఎంతకన్నా ఎప్పుడు కూడా ఎవడో తేలేడు. పైపెచ్చు తెస్తే వాళ్ళు బొమ్మలు వేసుకునేవాళ్ళు, ఆ బొమ్మలు అంత లాకీ లేదు. బొమ్మను ఇల్లైనా వేసుకుంటే దానివల్ల వచ్చేది ముందరికి వెళ్తున్నావా లేదా? మనం ఆంధ్రప్రదేశ్ రంగంగా మనం చదువులో ముందర ఉన్నావా అనుకున్నావా? మనకు అది కావాలి. ఈ అన్ని రాజకీయ నాయకులు, రాజకీయ అనుభవాలు, రాజకీయ బొమ్మలు అవి అంత పనిచేయదు, అది మంచిది కాదు. ఈ ప్రభుత్వం ఇది బట్టి పగడబందితో చేసిన మాట వాస్తవే, అంతవరకే కానీ దీని నుంచి అంత అవకాశం ఎవరికి లేదు, అనవసరం. టీచర్స్ కూడా మీరు ఉత్తీర్ణ శాతం పెరిగిందని చెప్పి వాళ్ళకు కూడా ఒక గౌరవం లభించడం ఏంటి తాత, ఎలా అనిపిస్తుంది తాత అసలు? ఏమంటే అది వాళ్ళని గౌరవించాల్సిన పద్ధతి మనకుంది, కానీ వాళ్ళకి వచ్చిందని మనం ఏడుస్తూ ఉంటే మనకేమవుతుందండి? దాంట్లో మనకేమైనా లాభం ఉందా? ఇప్పుడు మనము ప్రభుత్వ వారీగా కాదండి, మనం జనం వారీగా చూసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలు అవి ఉంటాయి, ఇవి అయిపోతాయి, వరలు వస్తాయి, ఏముంది దాంట్లో? కనుక చాలా పగడబందీగా నడిపారు. మాస్టర్లు, టీచర్లు కూడా బాగా నీట్నెస్గా చెప్పారు, దానికి తగ్గ అనుగుణ రిజల్ట్స్ తెచ్చారు. దానికి మనం యావరేజ్న వీళ్ళు పోడాల్సింది తప్ప ప్రభుత్వం పగడబందీ చేసింది. ఆ పగడబందీ వల్ల కూడా కొంత కారణం మంచి జరిగింది. టీచర్లు కూడా జాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్తగా చెప్పారు, శుభ్రంగా మనకి రిజల్ట్ వచ్చింది. అంటే తాత, మీరు మీ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది అసలు? అప్పుడే ఉందండి, అసలు ఏమీ లేదు అప్పుడు. ఇప్పుడు ఎక్కడ, అప్పుడు ఎక్కడ? ఇవాళ మరీ లెక్కేసుకుంటే 7 రిజల్ట్ చూస్తే మీరు చెప్పినట్టుకైతే చాలా గొప్ప మన రాష్ట్రం ముందరకు వెళ్ళిందని మనం ఎంతో గర్వపడాల్సిన పని ఉంది. కానీ ఏర్సలు పోతాం, బొమ్మలు ఎంచుకుంటాం, మీ ప్రభుత్వం ఇవన్నీ విమర్శలు తప్పండి, అనవసరం. అట్లా విమర్శ చేయకూడదు. చాలా నీట్నెస్గా పగడబందీగా చేసింది గవర్నమెంట్ కూడా. దాని తగ్గట్టు ఈ మాస్టర్లు అందరు కూడా పట్టుదలతో చెప్పారు, దానికి తగ్గట్టుగా దిద్దేవాళ్ళు కూడా పగడబందీగా దిద్దారు. దానికి అవకాశాలు మనకు వచ్చినాయి. మనకు అవకాశాలు వచ్చినాయని మనం సంతోషపడాలి. కానీ మీ ప్రభుత్వంలో వచ్చింది, మన ప్రభుత్వంలో వచ్చింది, ఇది అంత రాఖీకి లేదు, అది అనవసరం అండి. ఎప్పుడు చెప్పినా నేను ఇదే చెబుతా, ధర్మ ప్రకారంగానే. అధర్మాలుగా మనకెందుకండి శ్రావణం? మన కుర్రోడు చదువుకున్నాడా, పాస్ అయ్యాడా, ర్యాంక్ వచ్చిందా రాలేదా, ఇది కావాలి. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ రోజున విద్యా వ్యవస్థలకు కానీ లేదా చదువుకునే పిల్లల విషయంలో కానీ ఏంటి ఎలా ఉంది తాత? ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం చాలా పగడబందీగా చేసుకున్నారు వాళ్ళే. ఇటు ప్రభుత్వం, ఇటు టీచర్లు, ఇటు కుర్రాళ్ళు అంతా ఏకపక్షంగా పట్టుదలగా ఉండి చేసి ముందరికి వెళ్ళారు అనేది మనం పూర్తిగా ఇది నమ్ముతున్నాము, నమ్మాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఈ రోజున గతంలో చూసుకున్నట్టయితే లోకేష్ గారి మీద ఎన్నో రకాల విమర్శలు చేశారు. అంటే విద్యా వ్యవస్థను లోకేష్ పట్టించుకోవట్లేదు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అసలు అన్ఫిట్ అని చెప్పి కూడా గత పాలకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి తాత? ఈ రోజున విద్యాశాఖల పరిస్థితి ఏంటి? చదువుకున్న పిల్లలకి జాబ్స్ ఏమైనా కల్పిస్తుందా ఈ ప్రభుత్వం? ఏమంటే ముందర మనం మిలిటరీ ముందర ఉండాలిగా, తర్వాత జాబులు మాట తర్వాత అండి. మన రాష్ట్రం చదువుకుని ముందర ఉండాలి, మనం ముందర ఉండాలి. లోకేష్ ఏదో చేస్తలేదు, ఆడు చేస్తలేదు, లోకేష్ చేస్తే అవుద్ది అయితే
వాళ్ళు పగడబందితో చేశారు. లోకేష్ కాడ చాలా నీట్నెస్గా చేశాడు. ఏంటి చంద్రబాబు నాయుడు కాడ దానికి అనుగుణంగానే ఉన్నాడు కనుక దీంట్లో ఏం తప్పులేదు. వీళ్ళు అసలు ప్రాబల్యం కూడా లేదు ప్రభుత్వం ఇది. కాకపోతే ఒక పగడబందీవే ఆయన చేశారు అంతవరకే. మరి చదువుకుని పిల్లలు చదువుకున్నారు, స్కూల్లో మాటలు చక్కగా నీట్నెస్గా చెప్పగలిగారు, మరి చెప్పగలిగి వాళ్ళ ముందరకు నడపగలిగారు. మరి ఈ పేపర్లు దిద్దే అవస్థలో కూడా చాలా నీట్నెస్గా చేశారు. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే అదే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీయటం కానీ లేదా మందు షాపుల్లో మందు అమ్మించే విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసాం. మరి ఈ రోజున అదే టీచర్స్ పరిస్థితి ఏంటి బాబాయ్ అసలు? అదే టీచర్స్ పరిస్థితి చాలా బాగుందండి. ఎందుకంటే అప్పుడు పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంతసేపు చూసినా పార్టీ మీద రావాలనుకుంటాడు, కానీ మన వల్ల పార్టీ మీద కాదండి. మనం ముందరికి వెళ్ళావా లేదా, మన రాష్ట్రంలో మన వాళ్ళంతా ముందరికి వెళ్ళారా లేదా, పేద అయ్యారా లేదా, చదువుకున్నారా లేదా, ఈ తాపంతో ఉండాలి. కానీ అవన్నీ జగన్మోహన్ రెడ్డిలో ఆ పాయింట్లని అది నేను కొట్టేస్తానండి, అది కుదరదు అసలు. నీట్నెస్గా చేశారంటే చెప్తూ ఇవాళ లోకేష్ కాడ చేయదేవి లేదు. లోకేష్ జాగ్రత్త లోకేష్ చేశాడు, చంద్రబాబు నాయుడు జాగ్రత్త చంద్రబాబు నాయుడు చేశాడు, పిల్లల జాగ్రత్త పిల్లలే చేశారు, మరి మాస్టర్ల జాగ్రత్త మాస్టర్లే చేశారు, మరి అక్కడ పైన రిజల్ట్ దిద్దేవాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త చేశారు. అన్ని విధాలా కలిసి రమ్మట్టి ఇవాళ మన రాష్ట్రంలో ఎంత రిజల్ట్ వచ్చిందని మనం చెప్పుకుంటా గొప్ప ఉంది, కానీ మనము డప్పులు కొట్టుకుని దాంట్లో గొప్ప లేదు. ఇవాళ ముందరికి వెళ్ళావా లేదా, మనకు కావాల్సింది అది. ఇవాళ ముందరికి వెళ్ళాము, దాని గురించి అందరికాడ గౌరవించండి, అందరినీ గౌరవించి అందరికాడ శుభ్రంగా విజయాలు చక్కగా చెప్పండి, అది పద్ధతి అవుద్ది. కానీ మనం 6 మీద 7 మీద 7 మన రాష్ట్రం మొదటికి వచ్చిందా లేదా, ఇంతే నాకు కావాల్సింది. మరి ఏంటి ఈ రోజున జనసేన టీడీపీ ప్రభుత్వం మధ్య విభేదాలు వస్తున్నవి, అసలు వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోతారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద? పార్టీలు వారీగా ఉన్నప్పుడు పక్కన మాట్లాడేవాడు ఒక విధంగా మాట్లాడతాడు కనుక మనం అనుకునేదాంట్లో అనుకుంటూ ఉంటారు. అవి సహజంగా జరిగాయి. కానీ వాళ్ళిద్దరు కాడ ఇడిపోరు అనేది కాడ నాకు కాడ ఒక నమ్మకమే. వాళ్ళు మంచి చేస్తున్నారనే ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాడ ఈ మన దేశం ఇబ్బందులకు రావాలనే మనిషి, తర్వాత మన రాష్ట్రం కాడికి వచ్చాడు మంచి పనులు చేయాలని. అలాంటి వాళ్ళు ఇడిపోతారనేది గబాలని ఎట్లా చెప్పుకుంటా ఉండే, మన రాష్ట్రం బాగుపడాలి, ఏంటి మన డెవలప్మెంట్ అవ్వాలి మనం అనుకునే ఆలోచన కాని వాళ్ళు గబాలని ఇడిపోరండి. కనుక వాళ్ళు ఆలోచన చేస్తారు, కంగారు పడాల్సిన పనేవి లేదు. మనం కంగారు పడవసరంలా, పైన వాళ్ళు జరుపుతారు కదా, ఏం కంగారు అవసరంలా, వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. మా ఉద్దేశంలో కూడా ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తారు అనేది కూడా నాకు కూడా దృష్టిలో ఉంది. ఏంటి ఆ ధర్మాన్ని పాటిస్తారు అనేది మటుకు నాకు లేదు. ఇప్పుడు ఆడో ఇడో ఏదో అనుకుంటారండి, మనకు అనవసరం, ఏ తగులు పెడతాకంటారు.